సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో అయితే వాచ్ చేస్తున్నందుకు. సో నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. అసలు యూ బిలీవ్ ఆర్ నాట్, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు కంపారిటివ్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితేనా కూడా ఈ లెవెల్లో లేదు నా ప్రకారం అయితే. నేను ఇన్ని రోజులు ఫస్ట్ అయితేనా సికింద్రాబాద్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేవాళ్ళం అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఇదంతా అనమాట ప్రాపర్ గైడెన్స్ ఉంది. మామూలుగా ఏంటంటే నా ఆటో వాళ్ళు ఎక్కడ పార్క్ చేయాలి, తర్వాత ట్యాక్సీ, బస్సులు ఎక్కడ దొరుకుతాయి, తర్వాత వచ్చేసి పార్సల్ సర్వీసు, తర్వాత ఎక్కడ నడవాలి, తర్వాత వచ్చేసి చాలా అంటే చాలా బాగా గైడ్ చేశారు. రైల్వే స్టేషన్ అయితే అసలు సికింద్రాబాద్ నుంచి చేసినట్టయితే సూపర్గా ఉంది. అసలుకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే అసలుకి దీని ముందు అసలు వేరే రైల్వే స్టేషన్ కూడా ఏది అంత క్లీన్గా ఉంది, అంత నీట్గా ఉంది. తర్వాత వచ్చేసి అంటే నాకు చాలా అంటే ప్రాపర్గా గైడెన్స్ ఉంది. చూస్తారు కదా, మొత్తం బించింగ్ అనమాట రైల్వే స్టేషన్ మొత్తం. తర్వాత వచ్చేసి అంటే ఇక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మామూలుగా ఈ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఏంటంటే ఏమంటారు, మన గట్కేసర్ నుంచి కానీ, ఉప్పల్ నుంచి కానీ, తర్వాత వచ్చేసి మేడ్చల్, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బస్సెస్ అయితే ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ర్యాపిడో కానీ, ఓలా కానీ, తర్వాత ఆటో సర్వీస్ కానీ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నట్టయితే రైల్వే స్టేషన్ అయితే. తర్వాత వచ్చేసి పార్క్స్ ఉన్నాయి మంచి కూర్చోడానికి. ఇలా ఏంటంటే ఫుల్ గ్రీనరీ ఉంది. రైల్వే అంటే ట్రైన్ కోసం వెయిట్ చేయడంలో రైల్వే స్టేషన్లోనే కాకుండా రైల్వే స్టేషన్ బయట కూడా హ్యాపీగా కూర్చొని ఫుడ్ తినొచ్చు. మంచి పార్క్ లాంటివి కూడా ఒక 2-3 పార్క్స్ ఉన్నాయి. సో ఇలా కూర్చోడానికి స్టాండింగ్స్ ఏమంటారు, సిట్టింగ్స్ కూడా అరేంజ్ చేశారనమాట. తర్వాత వచ్చేసి అసలు ఎంత చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇంత కంజెస్టెడ్గా అనిపించదు రైల్వే స్టేషన్ అయితే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ బుకింగ్ సెంటర్ అన్నది కూడా ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉందన్నమాట. ప్రవేశం అని ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మన ఇది రిజర్వేషన్ సెంటర్, రిజర్వేషన్ ప్లస్ బుకింగ్ సెంటర్ అవన్నీ ఇక్కడనే ఉంది. సో ఈ పార్క్ చూసినట్టయితే ఎగ్జాక్ట్ ఏమంటారు బుకింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని ఆపోజిటే ఉంది ఈ పార్కు. సో మీరు ట్రైన్ వచ్చేంత వరకు ఏంటంటే లోపలనే కాకుండా బయట కూడా కూర్చొని ఇలా వెయిట్ చేయొచ్చు. చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. మంచి సెక్యూరిటీ మెజర్స్ కూడా ఉన్నాయి. చూస్తారు కదా, ఈ పార్క్ వచ్చేసి బుకింగ్ ఆఫీస్ ముందే ఉంది. ట్రైన్ వచ్చేంత వరకు హ్యాపీగా ఇలా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత ఎవరైనా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తేనే ఎక్కడనే కూర్చొని మంచిగా మాట్లాడించవచ్చు. సో రైల్వే స్టేషన్ ముందు మంచిగా పార్కింగ్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ అనమాట. ఏది కూడా అంటే కంజెస్టెడ్గా అనిపించి ఒకరి వెనకాల ఒకరు గుద్దుకోవడాలు అవన్నీ ఏం లేవు అనమాట. మంచిగా వస్తారు, సిస్టమేటిక్ లెవెల్లో వస్తారు, అందరూ దింపేస్తారు, వెళ్ళిపోతారు, పికప్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూసినట్టయితే పార్కింగ్ అయితే సూపర్. అసలుకి ఏ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటి పార్కింగ్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, తర్వాత బస్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఎగ్జాక్ట్ కరెక్ట్గా రైల్వే స్టేషన్ ముందే వస్తుంది అనమాట. రైల్వే స్టేషన్ ముందేనే ఉంది, ఇక్కడనే ఎక్కొచ్చు, ఇక్కడనే వెళ్ళిపోవచ్చు. తర్వాత వచ్చేసి రోడ్ అయితే సూపర్ ఉంది. సో మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇది డస్ట్బిన్స్, అసలు యూ కాంట్ సీ ఎనీ డస్ట్ అనమాట. అసలు చెప్తా కానీ అసలు ఎక్కడ ఎవరు పడేయలేదు. చాలా అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇది ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ రైల్వే స్టేషన్ మెయిన్ కన్వర్షన్ చేసారు దీనికి. చూస్తారు కదా, పార్కింగ్ ఉంది. తర్వాత చాలా ఓలో, ఊబర్, తర్వాత వచ్చేసి ర్యాపిడో, ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇది పికప్ పాయింట్. ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్ ఎంట్రీ అనమాట మనం లోపలికి వెళ్ళడానికి. సో మనం ఎంట్రీ కాగానే ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే ప్రతి ఒక్క చోట ఉంది అవైలబుల్. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. సో
సో నేనైతే ఫస్ట్ టైం ఎక్కడానికైతే ట్రైన్స్ ఇక్కడ వచ్చాను అనమాట. షిరిడి వెళ్తున్నా. సో ప్రాపర్ గైడెన్స్ అనమాట, ఎక్కడి నుంచి వెళ్తేనా ఏముంటుంది అని చెప్పేసి మొత్తం క్లియర్గా అంటేనే అందరికి ఈజీగా అర్థమయ్యే లెవెల్లో ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ఈ గైడెన్స్ కానీ బోట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 9 అనమాట. సో ఫస్ట్ వన్ అది. సో ఇక్కడ చూడండి సీటింగ్, ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో చిన్న స్టాల్స్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ అమేజింగ్ ఫ్రెండ్స్. అసలుకి ఒక రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుందని చెప్పేసి హ్యావ్ నెవర్ సీన్. సో నేనైతే నా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో ఇక్కడ చూడొచ్చు మీరు, లిఫ్ట్స్ ఉన్నాయి పక్కకి. చూసారు కదా ఎంత అంటే చాలా పెద్దగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే కంజెస్టెడ్ అన్నది లేదు ఫ్రెండ్స్, ఎక్కడ కూడా అసలు కంజెస్టెడ్ అన్నది కాంప్రమైజ్ కావడం లేదనమాట. ఫుల్ సూపర్ క్లీన్, చాలా పెద్దగా అనమాట. అంటే ఇంకా మొత్తం ఇలా లోపల ఏంటంటే ఇంకా ఇట్లా కంజెస్టెడ్ అనిపిస్తుంది, అసలు అలా లేదనమాట. చాలా వైడ్గా ఉన్నాయన్నీ. సో ప్లాట్ఫామ్ నెంబర్స్కి వెళ్ళాలని ప్రతి ఒక్కటి చూడండి, చాలా క్లియర్గా రాశారు. సో ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ నిజంగా అంటే చాలా బాగుంది అసలు. సో ప్లాట్ఫామ్ నెంబర్ వెళ్ళాలంటే ఇలా మధ్యలో స్టాల్స్ ఉన్నాయి, ఏమైనా తినాలంటే ఫుడ్ ఐటమ్స్. ఇది 6, 7. చాలా ట్రైన్స్ అయితే డైవర్ట్ అయిపోయినాయి యాక్చువల్గా. బట్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంత బాగుంటుంది రైల్వే స్టేషన్ అని నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం అనమాట. మేము ఎప్పుడైనా ఊరు వెళ్తే కాచిగూడ, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ డెక్కన్ అనమాట, మెయిన్ 3 రైల్వే స్టేషన్స్. బట్ దిస్ వన్ ఈజ్ రియల్లీ అమేజింగ్. ఓకే ఫ్రెండ్స్, యూ కెన్ సీ. సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే చాలా చోట్లకి ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. సో మీరు చెర్లపల్లి మన ఇది ఉంటుంది కదా, వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చెర్లపల్లి నుంచి ఇట్లా డౌన్లోడ్ చేసి చూసినట్టయితే చెర్లపల్లి నుంచి ఎక్కడికి వెళ్తాయని మీరు డెస్టినేషన్ టైప్ చేసినట్టయితే అది చూపిస్తుంది. సో రండి, మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కి వెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ షేర్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో దట్ ఐ వాంట్ ఆల్సో బికమ్ స్మాల్ యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.